సివిల్ సప్లై పైన సీఎంఓ సీరియస్. కొత్త రేషన్ కార్డుల జాబితా రిలీజ్ పైన అసహనం. కమిషనరేట్ ఆఫీసర్ల అనాలోచిత నిర్ణయం వల్లనే. అందుకే ప్రజల నుంచి విమర్శలు. సీఎం రేవంత్ చొరవతో వివాదానికి ఫుల్ స్టాప్. వీడియో కాన్ఫరెన్స్లో ప్రజలకు క్లారిటీ ఇచ్చిన మంత్రులు. నిన్న ఏమైందంటే సివిల్ సప్లై అధికారులు చేసిన తప్పిదం ఏంటంటే, తప్పిదం అనాలన్నా తొందరపాటు అనాలన్నా ఏమనాలన్నా తెలియదు, కానీ ఊర్లల్లో గత పదేళ్ళుగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తారు జనాలు. అయితే దీంట్లో 10 ఏళ్ల కింద పెట్టుకున్నటువంటి దరఖాస్తులు కొన్ని ఓకే చేసేసారు. కొద్దిమంది దరఖాస్తులు పెట్టుకోని వాళ్ళ పేర్లు కూడా ఊర్లలో వచ్చినాయి. అసలు దరఖాస్తులు పెట్టుకొని వెయిట్ చేస్తున్న వాళ్ళు ఏదంటే నిజంగా రేషన్ కార్డు అర్హత ఉన్నటువంటి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న వాళ్ళకు దరఖాస్తులు వాళ్ళకు రేషన్ కార్డు రాలే. ఇవాళ గ్రామ సభలలో ఎవడు తొందరగా ఈ లిస్ట్ బయటికి తెచ్చిర్రు. ఒక కమిషనర్, సెక్రటేరియట్ వేదికగా ఒక కమిషనరు ఈ తతంగాన్ని మొత్తం తొందరపాటు చర్య రాసే ఉంది కదా. సివిల్ సప్లైస్ కమిషనరేట్ సీఎంఓ ఆగ్రహంగా ఉన్నట్టు సెక్రటేరియట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది. కమిషనరేట్ ఆఫీసర్ల అనాలోచన నిర్ణయంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. విపక్షాలకు అస్త్రంగా మారుతుందని తీవ్ర అసహనం వ్యక్తం చేసినా తెలుస్తుంది. రైట్. ఇది అయితే ఏమైందంటే వీళ్ళు తొందరపాటుగా లిస్ట్ రిలీజ్ చేసేసరికి ఏమాత్రం సంబంధం లేని వాళ్ళకు రేషన్ కార్డుల పేరు వచ్చింది. ఎదురు చూస్తున్న వాళ్ళకు రాలేదు. దీంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి అసలు దరఖాస్తుదారులను ఏ ప్రాతిపదికగా మీరు ఎంపిక చేసిర్రు, మరి ప్రజావాణి కార్యక్రమం పెట్టి రేషన్ కార్డు లేని వాళ్ళకు అప్పుడు దరఖాస్తు పెట్టుకోమన్నారు. మరి దాని ప్రకారం ఇస్తున్నారా, లేదంటే గత 10 ఏళ్ళుగా మేము ఇచ్చినటువంటి ఆ వెబ్సైట్లో అప్లై చేసుకున్న వాళ్ళకి ఇచ్చిర్రా, ఏ ప్రాతిపదికన ఇచ్చిర్రు? ఇంకోటి, ఇప్పుడు ఎదురు చూస్తున్న వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు ఈ రేషన్ కార్డులను? మరి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లు జరుగుతున్నాయి కదా, మరి దాని ప్రకారం ఇస్తారా, ఎందుకు ఇస్తారు అనేటువంటి కన్ఫ్యూజన్ లోపల బీఆర్ఎస్ పార్టీ ప్రజల్ని మొత్తం డైలమాలో పడేసి, ఇంకొకటి, ఏ గ్రామాల్లో అయితే గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయో ఈ ఆటి నుంచి జరుగుతున్నాయి, ఈ గ్రామ సభలల్లో పెద్ద ప్లాన్ వేసిరు వాళ్ళు. వచ్చేది పంచాయతీ ఎన్నికల లోపల చోట మోటో లీడర్లు ఏం చేస్తారు, ప్రజలకు ఏదో సేవ చేస్తున్నట్టు కొంచెం బిల్డప్ ఇచ్చినట్టు ఇచ్చి ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు మాట్లాడి అక్కడ అధికారుల మీదికి దాడులు చేయడానికి కూడా వెనకాడకుండా స్కెచ్లు వేస్తున్నారు. ఇది కరెక్ట్గా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం ఏంటంటే, రేషన్ కార్డుల మాటన అధికార పార్టీని గందరగోళంలో నెట్టేయాలని బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అధికారుల మీద దాడులు చేయాలని, ఆ గ్రామ సభలను మొత్తం రసభాస చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తూ ఉన్నది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టడానికి రేవంత్ రెడ్డి నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ రేషన్ కార్డులను ఈ మంత్రి దానికి ఆ సదరు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఎప్పటికీ ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది, ఎవ్వరు ఆందోళన పడాల్సిన అవసరం. కీలక ఆఫీసర్ వల్లే వివాదం అంటే, ఆ కీలక ఆఫీసర్ కూడా ఇప్పుడు చర్చ ఎట్లయితుందంటే బీఆర్ఎస్ పార్టీ ఇంత ముందు ఉన్నోడే వచ్చి ఇది చేసి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ మీద ప్రతి సందర్భం లోపల పోలీసులకు సంబంధించి వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళను ఎన్నుకుంటే నడిపించింది బీఆర్ఎస్ పార్టీ లీడర్. ఇదా ఆశా వర్కర్లకు సంబంధించి హైదరాబాద్ నడిబొడ్డున వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు వాళ్ళ వెనుకుంటే నడిపించింది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు. ఇంకోటి, సర్పంచ్ అన్నిటికీ మూలంగా సర్పంచ్ల పెండింగ్ బిల్లులను వాళ్ళు తొందరగా చెల్లించాలా అని చెప్పేసి హైదరాబాద్ సెక్రటేరియట్ దగ్గర ధర్నా చేయించింది బీఆర్ఎస్ పార్టీ. కానీ ఈ అన్నిటికీ మూలం ఎవడు? కేసీఆర్. మళ్ళీ అదే సర్పంచ్ల ఆత్మహత్య కారణం కేసీఆర్. మరి ఇవాళ ఏంది ఎట్లున్నా అంటే నీ ఏ దొడ్ల బరైనా మా దొడ్లు ఏంటి చాలన్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయితే వాళ్ళ పరిపాలన అలాగే. మొత్తానికి కొత్త రేషన్ కార్డుల గురించి ఒక క్లియర్గా టైటిల్ ఏంటంటే, నిరంతర ప్రక్రియ, ఖచ్చితంగా అర్హులందరికీ కూడా రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది. వీళ్ళు ఇక ఏదో జీడిగింజ సామెత ఉన్నది, నాకెందుకు సిగ్గు, నల్లగున్న నాకెందుకు సిగ్గు అనే సామెత ఉన్నది. వీళ్ళు గత 10 ఏళ్ళుగా తెలంగాణ ఏర్పాటు జరిగిన తర్వాత దాదాపుగా 2 లక్షల రేషన్ కార్డులు తొలగించారు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఈ రేషన్ కార్డులను ఎందుకు తొలగించారయ్యా అంటే, అయ్యా మళ్ళీ మేము ఇస్తాం, అవన్నీ లోటుపాట్లు సరి చేసుకుంటామని చెప్పేసి సుప్రీంకోర్టుతో మొట్టికాయలు తిన్న బీఆర్ఎస్ పార్టీ అయినప్పటికీ ఒక్క రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డును తెలంగాణ సమాజానికి ఇవ్వనటువంటి పరిస్థితి. ఇలా వీళ్ళు రేషన్ కార్డుల గురించి గందరగోళం క్రియేట్ చేస్తారు, ప్రతి అంశం లోపల గందరగోళం క్రియేట్ చేస్తారు. రైతు రుణమాఫీకి సంబంధించి రుణమాఫీ జరుగుతున్నప్పుడు
కొంత గందరగోళం. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి ఎక్కడ ఇగో అన్నిటికీ ఫంక్షన్ సినిమా హాల్కు రైతు భరోసా ఇచ్చింది. అంటే వెంచర్లకు, గుట్టలకు, రాళ్లకు, రప్పలకు మేము రైతు బంధు ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా రేవంత్ రెడ్డి చెప్పిన సందర్భం. అయితే వీళ్ళు మన దేశంలో లేనటువంటి అమెరికాకి వెళ్ళిపోయినటువంటి, చైనాకి వెళ్ళిపోయి పాకిస్తాన్లో బతుకుతున్నటువంటి వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చారు. అవన్నీ మేము ఇవ్వము, ఖచ్చితంగా భూమిలో వ్యవసాయం చేస్తున్నటువంటి పొలంలో దిగి ఎవడైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకు ఖచ్చితంగా మేము రైతు బంధు, రైతు భరోసా అనేది ఇస్తాం అని చెప్పి ప్రకటించారు. ఇవాళ 4 పథకాలతోటి గ్రామ సభల లోపల 4 పథకాలతోటి 4 పథకాలను ఇంప్లిమెంట్ చేయడానికి గ్రామ సభలు జరుగుతూ ఉన్నాయి. ఏ గుంట భూమి లేనటువంటి కూలీలకు, రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతోటి 12,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. సొంత జాగా ఉన్నటువంటి వాళ్లకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇట్లా ఇందిరమ్మ భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు, ఇట్లా 4 పథకాలతోటి ప్రజల లోపలికి గ్రామ సభల పేరుతోటి ప్రభుత్వం వెళ్తూ ఉన్నది. దీంట్లో ప్రతి దగ్గర కూడా ఒక అల్లర్లు క్రియేట్ చేయాలని చెప్పేసి, ఒక గొడవలు సృష్టించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ స్థానిక నాయకత్వానికి అధినాయకత్వం నుంచి కేటీఆర్ల దగ్గర నుంచి ఒక సమాచారం పోయినట్టుగా వాళ్ళకు ఖచ్చితంగా గొడవలు క్రియేట్ చేయాలి, పంచాయతీ ఎన్నికల లోపల లాభపడాలి, జనాల లోపల గందరగోళం క్రియేట్ చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్కాగా రచనలు చేస్తున్నట్టుగా ఒక సమాచారం. ఇది ఇవాటి నుంచి 24వ తారీఖు దాకా నిర్వహిస్తారు. 4 పథకాల కోసం అర్హులను గుర్తిస్తారు. అర్హత ఉన్న పేరు లేకపోతే మళ్ళా దరఖాస్తులు తీసుకోవచ్చు అని చెప్పేసి స్పష్టం చేసింది. 26న పథకాల ప్రారంభం. దీంట్లో ఈ 4 సంవత్సరాలు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ ఈ రేషన్ కార్డుల కోసం మళ్ళీ 4 సంవత్సరాల్లో ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియ. ఇక దీంట్లో జనాలను కన్ఫ్యూజ్ చేయడానికి బీఆర్ఎస్ మహాధారణ. ఎందుకే వీళ్ళు పోలీసుల అనుమతి నిరాకరణ. దేనికి గందరగోళం క్రియేట్ చేయడానికి, రైతు ఆత్మహత్యల గురించి రైతు అధ్యయన కమిటీ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక అధ్యయన కమిటీ చేస్తున్నది. ఈ రైతు అధ్యయన కమిటీ రైతు ఆత్మహత్యల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డప్పటి నుంచి జరిగిన రైతు ఆత్మహత్యల మీద రైతు అధ్యయన కమిటీ వేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. ఈ కమిటీ ఏం చేయాలి? గత 10 ఏళ్ళుగా చచ్చిపోయినటువంటి రైతు ఆత్మహత్యల గురించి కూడా ఈ కమిటీ అప్పటి నుంచి పనిచేయాలి. అప్పుడైతే సరిగ్గా లెక్కలు వస్తాయి. రైతు అధ్యయన కమిటీ ఏం చేయాలి? బీఆర్ఎస్ హయాంలో చచ్చిపోయినటువంటి రైతుల ఆత్మహత్యలకు సంబంధించి కూడా వాళ్ళు ఈ కమిటీ లోపల చర్చ చేయాలి. లేకపోతే సరైనటువంటి లెక్కలు రావు. కాళేశ్వరం రిపోర్ట్ రెడీ, 16 అంశాలు, 300 పేజీలతో ప్రాథమిక నివేదిక. మార్చి నెలాఖరుకి తుది రిపోర్టు. నేడు కమిషన్ ముందుకు రామకృష్ణారావు. చివరగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ. పనులు కాకుండానే నిధుల విడుదల చేసినట్టు గుర్తింపు. మొన్నటిదాకా కొడుకు. వీళ్ళకి అవసరమే లేదు. తెలంగాణను ఎంత లూటీ చేయాలో అంత చేసారు. కేటీఆర్ ఏమో క్యాబినెట్ ఆమోదం లేకుండా పైసల్ని విదేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. అయ్యనేమో ఇక్కడ ఉన్నటువంటి పైసలను ఫామ్ హౌస్కు ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఇది గత 10 ఏళ్ళుగా చేసినటువంటి దుర్వినియోగం, నిధుల దుర్వినియోగం. దీంట్లో అందరినీ ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా బిడ్డ వేయింది, కొడుకు వేయిండు, ఇప్పుడు అయ్య కూడా పోతున్నాడు. మొత్తానికి తెలంగాణకు పట్టిన శని వదిలేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. సీఎం గారు ఏదో ఏపీ ముఖ్యమంత్రి పెట్టుబడులకు గమ్యస్థానం తెలంగాణ. ముఖ్యమంత్రి గత 10 ఏళ్ళన్నా కేసీఆర్ ఒక్క విదేశీ పర్యటన చేయలేదు. గత 10 ఏళ్ళుగా ముఖ్యమంత్రి హోదా లోపల కేటీఆరే తిరిగి వచ్చిండండి. ఇక్కడ ముఖ్యమంత్రి విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు తేవడానికి వెళ్తా ఉన్నాడు. భవిష్యత్ ప్రణాళికలతోటి దావోస్ టూర్ మొదలైన సీఎం రేవంత్ బృందం పర్యటన. జ్యూరిచ్ ఎయిర్పోర్ట్లో తెలుగు ప్రజల గ్రాండ్ వెల్కమ్. తొలి రోజు పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ. అక్కడ ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ భేటీ. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ట్రైన్లో ప్రయాణం. సూర్యాపేట ఖమ్మం సరిహద్దులో కాంగ్రెస్ పబ్లిక్ మీటింగ్. పార్టీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక హాజరు. సీఎం ఫారెన్ టూర్ తర్వాత మరింత క్లారిటీ. నేటి నుంచి గ్రామ సభలు, రేషన్ కార్డులతో పాటు 3 పథకాలకు లబ్ధిదారుల ఎంపిక. కింగ్ ఫిషర్ ఈజ్ బ్యాక్. దిగొచ్చిన యునైటెడ్ బ్రూవరీస్ తెలంగాణకు కేఎఫ్ బీర్లు తిరిగి సరఫరా చేస్తామంటూ లేఖ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అందయ్యత
బకాయిలు విడుదల వారీగా చెల్లిస్తామన్న సర్కారు, రేట్ల పెంపు పైన సానుకూలం. ఏదో 6,000 కోట్లు ఏదో బాకీ ఉందో అది విడతల వీళ్ళు గవర్నమెంట్ బ్లాక్ మెయిల్ చేసారు, ఉమ్. మరి మొత్తం ఆపేస్తామని అంటే మీ ఇష్టం. మరి ఇంకొక ఆలోచన ఏమవుతుందంటే ఇది ఆల్రెడీ సంక్రాంతి కాబట్టి మొత్తం ఆంధ్ర తరలించారు, అక్కడ సీఎం తో మాట్లాడి ఆంధ్ర తరలించారు అంటారు. వీళ్ళు ఇక్కడ దొరకట్లేదు. రేట్లు పెంచుదామని చెప్పేసి వీళ్ళు గవర్నమెంట్ చెప్తే వీళ్ళు మీ అందరూ మీరు తగ్గితే మంచిది, లేకపోతే వేరే వాళ్ళు కూడా మాకు ఆల్రెడీ ఉన్నారు. ఇక్కడ 150 అన్న బీరు, ఆంధ్రాలో 80, అక్కడ గోవాలో 80 కదా, దానికి డబుల్ ఉండే, మళ్ళీ ఇంకేం పెంచుతారు దీనికి? ఇది తాగి తాగి పోతుంది. 6,000 పోస్టులతో డిఎస్సి కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ముగిసిన టెట్ పరీక్షలు, విద్యాశాఖలో ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీకి ప్రణాళికలు, త్వరలో నోటిఫికేషన్ జారీ. ఇది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఎట్లున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికి 2 సార్లు టెట్ నిర్వహించారు, ఒకసారి డిఎస్సి ఎగ్జామ్ పెట్టారు. 6 నెలలకు ఒకసారి డిఎస్సిని నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. దానికి సంబంధించిన క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిరు. నిరుద్యోగులు దీని గురించి ఇప్పటికే పూర్తిగా సన్నద్ధమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నటువంటి ఈ శాఖ లోపల ఏమాత్రం అవకతవకలు జరిగినా, గతంలో అన్ని నోటిఫికేషన్లు ఏది పేపర్ లీకేజీలు ఉండేది. ఇప్పుడు అప్పుడు మినిస్టర్లు మారారు, జగదీష్ రెడ్డి విద్య నుంచి విద్యుత్కి వచ్చిండు, తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా అప్పుడు మారి ఒకళ్ళ మీద ఒకరు దోసుకునే పరిస్థితి ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఏంటంటే సీఎం గారి దగ్గరే ఉంది కాబట్టి చాలా ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది ఎంతైనా. అదే మొత్తంగా ఎప్పటికప్పుడు ఖాళీలు ఏర్పడితే టీచర్లకు, ఇటు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు టీచర్ పోస్టులను రిక్రూట్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్న సందర్భంగా విద్యాశాఖ లోపల ఇట్లాంటి అవకతవకలు జరగకుండా ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నటువంటి 11,000 పైగా పోస్టులు అంట. దాదాపుగా 5,000 పోస్టులను కలిపి, అంటే 6,000 పోస్టులు ప్లస్ ఇంకొక 5,000, దాదాపు 11,000 పోస్టులకు. అంటే మొన్నటిసారి 11,000 పోస్టులు, ఈసారి ఇంకా అదనంగా 6,000 పోస్టులతో డిఎస్సి నిర్వహించాలని చూస్తే దాదాపుగా ఈ టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కొంచెం కష్టపడితే జాబ్ సంపాదించుకోవచ్చు. డబ్బు తీసుకోకుండానే రాజకీయం చేస్తున్నారా? ఆ విషయాన్ని ఏ నాయకుడైనా చెప్పగలరా? రివెంజ్ పాలిటిక్స్కు నేను వ్యతిరేకం, నా ఓటమికి కారణం హరీష్ రావే, జగ్గారెడ్డి ఆర్ట్ కామెంట్స్. ఇది నాతోటి సహా ఏ రాజకీయ నాయకుడు వాస్తవం మాట్లాడుతాడు. జగ్గారెడ్డి పైసలు తీసుకోకుండా ఏ లీడర్ అన్నా రాజకీయం చేస్తాడా? ఎవ్వరు చేయరు. ఎన్ని శుద్ధపూస ముచ్చడి చెప్పినా, ఎంత సేవ చేస్తున్నామని ఎంత కవరింగ్ ఇస్తున్నా, పైసలు తీసుకోకుండా, పైసలు ఇవ్వకుండా ఏ లీడర్ రాజకీయాలు భారతదేశంలో లేవు. అయిపోయింది. ఈయనను ఖచ్చితంగా హరీష్ రావే ఓడించాలని చూసిండు. జగ్గారెడ్డి హార్డ్ కామెంట్ చేసిండు. బీఆర్ఎస్ రైతు మహాధరణ రద్దు, అనుమతి నిరాకరించిన పోలీసులు, హైకోర్టును ఆశ్రయించిన నేతలు జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టీకరణ. నల్గొండలో ఇవాళ పొల్లు లొల్లి తన్నుకున్నారు కూడా. ఇది అంతేనా? ఇక అమెరికాకు స్వర్ణయుగం. ప్రపంచ దేశాలు మనం చూసి అసూయపడాలి. అమెరికా ఫస్ట్, ఎప్పటికీ అదే నా నినాదం. 20 జనవరి మనకి విముక్తి దినం. ద్రవ్యోల్బణం కట్టడికి తొలి ప్రాధాన్యం. మెక్సికో సరిహద్దు వద్ద ఎమర్జెన్సీ అమలు చేస్తాం. గత 8 ఏళ్లలో నన్ను అత్యధికంగా టార్గెట్ చేశారు. ఎందుకు అప్పుడు మన చెవుకి గంటతో పేల్చారు కదా. దేవుడి దేవాల కాల్పు నుంచి బయటపడ్డ యుఎస్ 47వ అధ్యక్షుడిగా ట్రంప్ తొలి ప్రసంగం. మీతో మళ్ళీ కలిసి పనిచేయడానికి సిద్ధం మోడీ. ఇది ఆయనే ఎన్ని అవమానాలు ఎదురైనా లొల్లుల మధ్యలో రెండోసారి అమెరికాకు ఆయన అధ్యక్షుడిగా ఆయన అధ్యక్షుడు. మన తెలంగాణ పిల్లగాడు చచ్చిపోయాడు. అమెరికాలో కాల్పులు, హైదరాబాద్ మృతి, వాషింగ్టన్ డీసీలో ఘటన, చైతన్యపురిలో విషాద ఛాయలు. 2022లో అమెరికాకు వెళ్ళిన రవితేజ, అతన్ని ఏదో ఫుడ్ డెలివరీ చేసి వస్తుంటే మనల్ని గన్నులతోనే కాల్చినంట. సేమ్ అప్పుడు ట్రంప్ సంజయ్ రాయ్కు జీవిత ఖైదు, వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి హత్య కేసులో తీర్పును వెలువరించిన సీల్దా కోర్టు. 50,000 జరిమానా సైతం విధింపు. మృతురాలి కుటుంబానికి 15 లక్షల పరిహారం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెల్లించాలని ఆదేశం. కేసు రాష్ట్ర పోలీసుల చేతుల్లో ఉంటే మరణశిక్ష పడేదంటూ సీఎం మమతా బెనర్జీ. ఇది మొత్తంగా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పశ్చిమ బెంగాల్లో ఎవరైతే ఆ డాక్టర్ పైన ఈ సంజయ్ రాయ్ గారికి పడాల్సిందే, అసలు మరణ శిక్ష పడాల్సిందే కానీ జీవిత ఖైదు తోటి సరిపెట్టిరు. అయితే దీనిపైన మమతా బెనర్జీ మేము సుప్రీంకోర్టుకి వెళ్తామని చెప్పేసి కూడా ఆమె చెప్పింది. పైసలు ఎవరు కట్టాలి? చంపిన ప్రేయసికి మరణ శిక్ష, కేరళ కోర్టు సంచలన తీర్పు.
దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఏం లేదు. అక్కడనేమో అక్కడేమో ఓన్ ప్రియుడు, ఇక్కడేమో కొంచెం వీడు మరణ శిక్ష. ఇక్కడ మరణ శిక్ష. ఇక్కడ మమతా బెనర్జీ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది, మరణ శిక్ష పడే అవకాశం ఉంది. చేస్తామని చెప్పేసి చెప్పారు.